హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఐటి నమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. ముందుగా అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. కేవలం తల్లులకి మాత్రమే కాదు, తల్లి మనసున్న ప్రతి ఒక్కరికి. అంటే కొంతమంది పెళ్లి చేసుకొని వాళ్ళు ఉంటారు, కొంతమంది పెళ్ళై పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ మంచి మనసు ఉండి, ఒక తల్లి మనసు ఉండి, ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తల్లితో సమానమే. అది మనుషులకి సేవ చేసినా, పిల్లలకి సేవ చేసినా, జంతువులకు సేవ చేసినా ఎవరికైనా. సో, అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ మన ఛానల్ గురించయితే మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు డీఎస్సీ ఎగ్జామ్ అయితే ఉంది గదా! సో, చాలా మంది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం బుక్ అడుగుతున్నారు. సో, ఇంగ్లీష్ మీడియం బుక్ అంటే ఏమి లేదు. ఎమిలీ పబ్లికేషన్ అని ఒకటి దొరుకుతుంది. సార్ మోసెస్ ఏదో సార్ ఉంటాడు. మీరొకసారి ఆన్‌లైన్‌లో జూడండి. ఎమిలీ బుక్ ఉంటే గనుక తీసుకోండి. అది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది ఆ బుక్. సో, అది పర్చేజ్ జేసుకోండి. మన ఇప్పుడు ఏపీలో గావచ్చు, తెలంగాణలో గావచ్చు మనకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని గుర్తుకు రాగానే రెండే 2 పబ్లికేషన్స్ గుర్తుకొస్తాయి. దట్ ఈస్ శ్రీ విద్య పబ్లికేషన్స్ అండ్ ఎస్&ఎస్ వాళ్ళది తీగల జాన్ రెడ్డి సార్‌ది నోట్స్. ఆ 2 బుక్స్ తప్ప మనకి మిగిలినయన్ని ఆఫ్‌కోర్స్ చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి. అన్ని పబ్లికేషన్స్ అని ఇంకా డిఫరెంట్ పబ్లికేషన్స్ ఉన్నాయి. విజేత కాంపిటీషన్‌లో అవి ఇవని. చాలా వరకు ఇవి 2 చాలా ఫేమస్. చాలా మంది ఇవే చదువుతారు. కానీ ఇంగ్లీష్ మీడియం కంటే పర్టిక్యులర్ బుక్ అంటూ ఏం లేదు. ఇంగ్లీష్ మీడియం కావాలనుకున్న వాళ్ళు ఎమిలీ పబ్లికేషన్స్ ఒకసారి ట్రై చేయండి. అండ్ మ్యాథ్స్ పెడగాకి క్లాసెస్ చెప్పండక్క. కొద్దిమంది ఫాలో అవుతున్నారు. సరే చేయండక్క అంటే క్లాసెస్ అయితే చేస్తున్నాను. బట్ అస్సలు వ్యూస్ రావట్లేదు. ప్లస్ ఇంకా సబ్‌స్క్రైబర్స్ కూడా తగ్గిపోతున్నారు. అంటే అసలు మన ఛానల్ నుండి సబ్‌స్క్రైబర్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఛానల్ గ్రోత్ కోసం మీరు ఏమైనా కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వచ్చు. అంటే ఎలాంటి వీడియోస్ చేయాలి? మీకు ఎలాంటివి అయితే యూజ్ అవుతాయని. సో, ప్రెజెంట్ ఎగ్జామ్ ఉంది అనైతే నేను మ్యాథ్స్ పెడగాకి క్లాసెస్ అయితే చేస్తున్నాను. నిజానికి డైలీ ఒక 4, 5 వీడియోస్ అయినా అప్‌లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ముందున్న షెడ్యూల్ అనేది చాలా బిజీ షెడ్యూల్ ఉంది. సో, ఆలోపు ఎగ్జామ్‌కి కొద్దిమందికన్నా యూజ్ అవుతుంది. సరే వ్యూస్‌తో మనకు అవసరం లేదు. ఎందుకంటే మనీ ఇప్పుడే ఇంపార్టెంట్ కాదు. తర్వాత వచ్చినా పర్లేదు అనే ఉద్దేశ్యంతో అయితే నేను క్లాసెస్ చేయడం జరుగుతుంది. ఎంత రిస్క్ అయినప్పటికీ. నాకు వ్యూస్ రాకపోవడం అంటే సరే ఎగ్జామ్ ముందు చూస్తాను అనుకుంటున్నా గానీ, ఈ పెడగావి క్లాసెస్ ద్వారా సబ్‌స్క్రైబర్స్ తగ్గుతున్నారంటే నేను తట్టుకోలేకపోతున్నా. ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నా. అయినప్పటికీ సబ్‌స్క్రైబర్స్ అనేవాళ్ళు తగ్గిపోతున్నారు. సో, మన ఛానల్ నుండి పెడగావి క్లాసెస్ ఫస్ట్ టైమ్ వింటున్న వాళ్ళు మీరు ప్రతి వీడియోని లైక్ చేయండి. సో దట్ ఇంకా కొద్ది మందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తది. ఎందుకంటే అసలే వ్యూస్ తక్కువుంటున్నాయి. చూసిన వాళ్ళంటే కనీసం నచ్చితే నిజంగా లైక్ చేయండి. దీంతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే గనుక వాళ్ళకి గూడా మన ఛానెల్‌ని సజెస్ట్ చేయండి. ఓకేనా? అండ్ మన ఛానెల్‌లో ప్రాక్టీస్ బిట్స్ అడుగుతున్నారు గదా! ఇంగ్లీష్ మీడియంలో మ్యాథ్స్ పెడగాకి ఓన్లీ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. సో, కొన్ని క్లాసెస్ గూడా ఉన్నాయి. అదే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్‌కైతే ప్లే లిస్ట్‌లో మీకు కనిపిస్తది. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్‌లో కమిటీస్ అండ్ కమిషన్‌కి సంబంధించి చాలా నీట్ నోట్స్ ఉంది. ప్లస్ దాంతో పాటు విత్ కోర్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఒకసారి వింటే గనుక ఈజీగా గుర్తుంటది. సో, మీకు వీలైనప్పుడు క్లాసెస్ అయితే వినడానికి ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు యూజ్ అవుతుంది డీఎస్సీ పర్పస్‌లో. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.